పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీరు అసలు సినిమా వాళ్ళకి ఏం తక్కువ కాదు. మీకున్న ఫేమ్ అంతకు మించి ఉందనే చెప్పుకోవాలి. మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీకు పొలిటికల్ పరంగా ఆ వాళ్ళు వీళ్ళు తెలుసు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత కూడా మీకు ఇంకా కొత్త ఫ్యాన్స్ యాడ్ అయ్యారు కదా. మీరు బయటికి వెళ్ళినా టెక్కలు వెళ్ళినా అసలు ఆ ప్రజల రియాక్షన్ ఎలా ఉంది, అసలు మీతో ఏం చెప్తుంటారు వాళ్ళు? చాలా బాగుంది. ఇదే రిగ్రెట్ ఫీల్ అవుతారా ఇంత త్వరగా బయటకు రాకుండా? ఇంకొన్ని రోజులు అలా ఫీల్ అవ్వట్లేదు. చాలా ఉన్న రోజులు మంచిగా ఒక మంచి గుడ్ విల్ తోనే వచ్చాను. దాన్ని నాకేమి రిగ్రెట్స్ ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళినా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు చాలా కోపం అనుకున్నాము, కానీ లోపలికి వెళ్ళాక మీ మనసు ఎంత మంచిదో తెలిసింది, మీరు చాలా సాఫ్ట్ అని తెలిసింది. అలా అందరూ బాగా అర్థం చేసుకున్నారు. ఉన్నది 20 రోజులైనా సరే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అంటే మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, తప్పుగా అనుకోకండి. పాత సినిమాల్లో సూర్యకాంతం గారు ఆవిడ ఎప్పుడు అత్తగారి క్యారెక్టర్స్ అవి చేస్తూ అరిచేస్తూ ఉంటారు కదా. సూర్యకాంత్ అంత మంచి అదే అలాంటి గయ్యాల అత్తగారు రావాలి నీకు అట్లా చిన్నప్పుడు చెప్తుండే అనమాట. బట్ ఈ ఇండస్ట్రీ మీడియా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అసలు ఆవిడ చాలా మంచి ఆవిడ. సెట్ లో అందరికి భోజనం వండుకుని వచ్చేవారు. ఆవిడ గుడ్ ఎట్ హార్ట్ అని చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కూడా నాకు అదే గుర్తొస్తుంది. నేను గయ్యాలనే అలా ఉండే వాళ్ళకి అలా కనిపిస్తాను, ఇలా ఉండేవాళ్ళు లేదు. పైకి కోపం చూపించినా కూడా లోపల మనసు మంచిది అర్థం చేసుకున్న వాళ్ళు తెలుస్తుంది. అది చెప్తున్నాను, పాజిటివ్ గానే చెప్తున్నాను. మళ్ళీ బాంబులు ఏం చుట్టారు కదా. సో ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి శ్రీనివాస్ గారి అడుగుజాడల్లో ఎప్పుడు నడుస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇంకేం ప్లాన్ చేస్తున్నారంటే, నేను ఎప్పుడు మీరు టెక్కలు వెళ్ళినా కూడా ఏదో ఒక హాస్పిటల్ లేకపోతే బెడ్ రిటర్న్స్ ఉన్న వాళ్ళకో ఎప్పుడు చూసినా ఆ డబ్బులు అక్కడే లెక్క పెట్టి అక్కడ పనిచేస్తూ ఇచ్చేస్తూ ఉంటారు. ఇంతకుముందు అన్నీ పోగొట్టుకున్నారు. ఈ బిజినెస్లో వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ప్రజల కోసం అంతేరా. మేము పిల్లలకంటూ సెట్ అయిన అసెట్స్ మాకు ఉన్నాయి. పిల్లల వరకు పర్వాలేదు. 1000 కోట్లు ఇవ్వకపోయినా మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలా అనే ఒపీనియన్ మా ఆలోచన ఇద్దరిది కూడా. సో మిగతా మనం ఉన్నంతలో ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నాం. సో ఎంత సంపాదించినా ప్రజలకే పెట్టాలని నిర్ణయించుకున్నాం. నిన్న కూడా మా ఆయన ఉగాది ఈ రోజు ఉగాదినా ఎవరో ఒక టెక్కల నుంచి ఒక చిన్న అబ్బాయి 5 days బేబీకి హార్ట్ లో ప్రాబ్లం, బ్లడ్ క్లాట్ అయింది. అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. అసలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు అతను ఫోన్స్ చేస్తూనే ఉన్నారు డాక్టర్స్ కి. తిరుపతిలో అరేంజ్ చేశారు. ఆ పేషెంట్ ని తిరుపతి వరకు పంపించినంత వరకు ఈరోజు మార్నింగ్ వరకు తను ఉగాది అని కూడా చూడకుండా, పండగ అని కూడా చూడకుండా ఫోన్స్ చేస్తూ ఆ పేషెంట్ అక్కడ చేరినంత వరకు ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. తనకి ఎంతో కొంత ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు. చేసి అంత ఫాలో అప్ అనమాట. అంటే ఎవరైనా కష్టంలో ఉన్నారంటే అంత ఆలోచిస్తారు అతను. సో అంతకన్నా ఇంకేం కావాలి? అంటే ప్రెసెంట్ రూలింగ్ లో ఉండి చేయడం వేరు, రూలింగ్ లో మన గవర్నమెంట్ లేకపోయినా కూడా అతను అందరూ అలానే చేస్తారు. బట్ మీరు అలా కాదు. ఐ వాంట్ టు బి లీడర్. ఐ వాంట్ టు బి, ఐ డోంట్ వాంట్ టు బి విన్నర్ అంటే ఎమ్మెల్యే అయిపోతే ఎంపీ అయిపోతే గెలిచిస్తే వాడు లీడర్ కాలేడు. అలా అయితే మొన్న ఎలక్షన్స్ లో అప్పుడే నెల రోజులు అవుతుంది రాజకీయాలకు వచ్చిన కూడా గెలిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ లీడర్స్ కాదు కదా. డబ్బులు ఏదో ఉంటాయి పెట్టేస్తారు, ఏదో పార్టీ వే ఉంటది గెలిచేస్తారు. 30 సంవత్సరాలు కష్టపడిన రాజశేఖర్ రెడ్డి గారు లీడర్. ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేపారు, ఆఖరిలో ముఖ్యమంత్రి అయ్యారు. 30 years కష్టపడ్డారు. హీఈస్ ద లీడర్. ఇప్పుడు మదర్ తెరీసా ఉంది, తను ఏం ప్రైమ్ మినిస్టరా లేకపోతే చీఫ్ మినిస్టరా? మనందరం ఎందుకు ఆవిడ గురించి చెప్పుకుంటున్నాం? ఈ రోజు వరకు ఇందిరాగాంధీని ఎందుకు చెప్పుకుంటున్నాం? లీడర్. సో మీరు అధికారంలో కూడా ఉన్నారు కదా, దేవుడు కాదు కానీ దేవుడుగా కొలుస్తాం. ఎందుకు? సర్వీస్ అంతే. సో ఇప్పుడు కూడా మీకు పదవులు ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ప్రజల మనిషి. ఆఖరి ఊపిరి ఉన్నంత కష్టం ఉన్నారు అని మాకు తెలిస్తే హెల్ప్ చేస్తూనే ఉంటాం. మాకు చేతనైనంత. మాకు ఇంకా అంతకు మించి మాకు మించిన స్థాయి మేము చేయలేం కదా. కొంత పరిమితి వరకు కష్టపడతాం. కష్టపడిన దానిలో కొంత ఖర్చు పెడతాం. మా ఇద్దరికి సంపాదించి ఆస్తులు మొట్టుకొట్టుకోవాలని ఆలోచన అసలు లేదు, 1% కూడా లేదు. సో ఇప్పుడు మీకు మా ఇద్దరికంటూ నిజం చెప్పాలంటే ఆ ఇల్లు తప్ప ఏమీ లేదు. అవునా? 3 ఆడపిల్లలు ఉన్నారుగా మీకు. వాళ్ళు వచ్చిన ఆస్తులన్నీ, నా ఉన్న ఆస్తులన్నీ వాళ్ళకి రాసేసారు. ఇతని ఆస్తులన్నీ వాళ్ళ పిల్లలకు రాసేసారు. మా ఇద్దరు ఆస్తులన్నీ అందరికీ సర్దేశాం. మాకంటూ ఉన్నది ఒక ఇల్లే, అంతకు మించి మా ఇద్దరికి. సో ఇప్పుడు ఇద్దరు కలిపి బిజినెస్ చేసుకున్నవే మీకంటూ ఉంటాయి. ఉండడం కూడా కదా, బిజినెస్ చేసుకుని నెల ఖర్చు పెట్టేస్తున్నారు కదా. ఇంకే ఉంటుంది మాకు. మీకు వచ్చిన నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే జీరో ఉండదు. మంత్లీ వస్తే ఆ ఇల్లు ఖర్చు పెట్టేస్తూ ఉంటా అంతే. ఎప్పుడు డబ్బులు అప్పుడు అయిపోతుంది. తన బ్యాంక్ బ్యాలెన్స్, తన అకౌంట్ నుంచి నేను
ఏమైనా సేవలు సర్వీస్ చేస్తుంటాను. నేను వేస్తుంటే నేను ఖర్చు పెడుతుంటాను. మీ ఇద్దరిలో ఇప్పుడు వచ్చే డబ్బులన్నీ ఎవరి అకౌంట్ లో పడతాయి సార్? నా దగ్గర ఉంటుంది. మీ పడతాయి, ఖర్చులకు మీరు ఇస్తూ నేను ఉంటారు. ఇస్తుంటాను. నేను నాకేమైనా కావాలంటే అడుగుతాను. 1000 పాకెట్ మనీ రూపాయలకే నన్ను అడుగుతారా? అడుగుతుంది. అయ్యో, తన రీల్స్ దగ్గరే చేస్తున్నారు, ఉంచుకోరు. ప్రమోషన్ చేస్తున్నారు, నేను అదే అంటే షేర్ ఇవ్వాలి కదా ఖర్చు. చీర అన్నట్లు చేయమని అడుగుతాను. తన దగ్గర ఏం ఉంచుకోదు, మొత్తం నేనే చూస్తాను. నేను అదే నిన్నటి నుంచి అడుగుతున్నాను, నేను ప్రమోషన్ చేస్తున్నాను, నాకు జీతం అయినా పెట్టు, అట్లీస్ట్ క్రీమ్స్ లేకపోతే ఏవో ఒక కొనుక్కుంటాను. 1000 రూపాయలని అడుగుతుంది, లేదు ఉంచు కొంత అంటే లేదు నీ దగ్గర అడగటమే నాకు ఇష్టం అంటే. ఈ మధ్య ఏమో సరే నాకు కొంత పెట్టు నాకు ఖర్చులు కానీ 1000 రూపాయలు అడుగుతున్నారా? నిజం చూసారా, అసలు మీరు ఏదేదో అనుకుంటారు, మాధురి గారు 1000 రూపాయలు కావాలన్నా శ్రీనివాస్ గారిని అడుగుతారు. కావాలంటే నా ఫోన్ పే చూపిస్తా నీకు. 1000 రూపాయలు, 500, 2000, 5000 పంపిస్తూ ఉంటారు నాకు. అడిగినప్పుడు 10,000 పంపించేసి ఎంత అడిగినా అందిస్తాను. ఎంత అడిగినా ఇస్తారు. సో ఓకే, ఎంత అడిగినా ఇస్తారు. 1000 అడిగితే 1000, 2000 లక్ష అడిగితే 1,00,000, 5 నేనే లక్షలు అనవసరంగా ఖర్చు పెట్టేస్తాను అని చెప్పి నేను ఎక్కువగా డబ్బులు ఉంచుదా డబ్బులు. ఇప్పుడు నా 1 లాక్ చేతిలో వేస్తామంటే మీకు వచ్చి నా దాంట్లో 1 లాక్ ఉంది, ఎవరో ఫోన్ చేస్తారు ఒక 50,000 అప్పు కావాలంటే వెంటనే పెట్టేస్తుంటారు. అందుకే అవన్నీ మానుకోవాలని చెప్పి డబ్బులు ఉంచుకోవడం ఇప్పుడు 2 crores వరకు బయట ఉండిపోయి అప్పులు ఎవరు ఇచ్చింది ఇవ్వట్లేదు. సో అది తిరిగి రాలా. సరే, నెక్స్ట్ చెక్ నాకు ఇస్తే నేను ఒక 2 years అందుకే ఆ రెజల్యూషన్ తీసుకున్నాను, నేను ఎవరికి జీవితంలో అప్పు ఇవ్వకూడదు. ఇవ్వాలంటే 10 రూపాయలైనా నాకు ఉన్నంతలో ఫ్రీగా ఇచ్చేయాలి, అంతేగాని అప్పు అనేది మాత్రం ఇవ్వకూడదు అనేసి. మాధురి గారి పిల్లలు కూడా మిమ్మల్ని అంతా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి మీకు మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అందరూ సార్? చాలా చూసుకుంటాం, ఆ ప్రాబ్లం ఏం లేదు. అంతా ఎక్కడ కూడా స్పర్ధ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. మీతో ఇప్పుడు ఎలా ఉంటారు? మాట్లాడు సరదాగా ఉంటారు, సరదాగా ఉంటారు. మొత్తం అంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని పక్కకి అన్ని మాకు మేము ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటాం. అదే అన్నాం కదా, పిల్లల వరకు ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళకి, ఎవరి ఆస్తులు వాళ్ళకి. ఈ ముగ్గురు పిల్లలకి నా తరపున వచ్చిన ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళు ముగ్గురికి పెట్టేస్తాం. అతను అన్ని ఆస్తులు ఇచ్చేసి వచ్చేసారు. మా ఇద్దరికంటే ఇల్లు ఒక్కటే ఉంది, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ జీవితం గడుపుతున్నాం అంతే. ఓకే, శ్రీనివాస్ గారి డ్రెస్సింగ్స్, ఆయన మేక్ ఓవర్, ఆయన ఎందుకు ఎప్పుడు చూసినా గ్లామరస్ గా బ్లషింగ్ గా అలా ఎలా ఉంటారు? వాళ్ళ అమ్మ అంత అందం ఇచ్చింది మరి. ఓ, ఇది బై బర్త్ వచ్చింది. నేను వాళ్ళ అమ్మకి ఎప్పుడు వెళ్ళి అడుగుతుంటాను, నీ కొడుకు ఏం పెట్టి కన్నావు, ఈ 60 సంవత్సరాల్లో కూడా ఎంత యంగ్గా ఉంటాడు అంట. వాళ్ళ అమ్మ అంటే నాకు అదే డౌట్, వీడికి 60 అనిపిస్తుంది అంటది వాళ్ళ మమ్మీ. నిజంగా అంటే ఎప్పుడు చూసినా మంచిగా గ్లో అవుతూ, ఆయన ఏజ్ కి ఆయనకున్న ఫేస్ కి సంబంధం. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్ట్రెస్ ఇక్కడ తీసుకురారు, ఇక్కడ ఉన్న స్ట్రెస్ ఇక్కడ తీసుకురారు. ఎంత స్ట్రెస్ ఉన్నా అది వదిలేసి హాయిగా పడుకుంటారు. ఓకే, నేను చిన్న చిన్న కూడా ఆలోచించుకొని సతమతం అయిపోతూ ఉంటాను. అతనేమో ఎంత స్ట్రెస్ ఉన్నా అది వదిలేసి హ్యాపీగా రిలాక్స్ గా పడుకుంటారు. ఓకే, రేపు ఆలోచిద్దాంలే, చూద్దాంలే అంటారు. ఓకే, నేను కూల్ అంటే మళ్ళీ అది కాదంటారు ఎందుకులే. ఆయన డ్రెస్సింగ్స్ అన్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? నేనే. ఆయన బట్టలు కూడా మీరే సెలెక్ట్ చేస్తారు. అందుకేనా సార్ మీరు ఇంకా అందంగా అనిపిస్తారు? ఆ క్రెడిట్ ఇవ్వరా? అంటే మీరు చూస్ చేసుకోరా మీరు ఏం అంటే వేసుకోవాలి? నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత తనే మొత్తం అన్ని సెలెక్ట్ చేసి ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్తాను, వెంటనే ఉంచేస్తాను. ఓకే, సెలక్షన్ ఫైనల్ గా మాధురి గారిది. బేసిక్ గా మాధురి గారు కనిపించారంటే ఏం చీర కట్టుకున్నారు, ఏం కలర్ కాంబినేషన్ కట్టుకున్నారు, ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఇట్లా చూస్తూ ఉంటారు అమ్మాయిలందరూ, ఎందుకంటే మంచిగా రెడీ అవుతారు కాబట్టి. సో మీ మీదే చూడడం కదా, స్టోర్ లో వేలకు వేల చీరలు ఉంటే నేను ఏ చీర కట్టుకుంటే ఆ చీరే కావాలంటున్నాను. నేను ఎన్ని చీరలు తేవాలి? అన్ని చీరలు కట్టుకుని ప్రమోషన్ చేయాలి. నేను ఎప్పుడు 5 years బ్యాక్ 10 years బ్యాక్ శారీ తెచ్చి కట్టుకుంటే ఆ చీర కావాలని అడుగుతున్నారు. మళ్ళీ మీరు దానికి కావాలంటే రీమోడలింగ్ చేయించవచ్చు కదా. ఏం చేయాలో ఏంటో అర్థం కాదు. చీర కడితే ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి పిల్లలు, 1 అవన్నీ hour లో పోద్ది చీర కొనుక్కోండి. కడితే. తను ఏదైనా చీర కడితే 1 hour లో పోద్ది, అది అంతే. సేల్ అయిపోతుంది. ఓకే, సో సార్ అసలు వచ్చే స్టాక్ మొత్తంలో ఫస్ట్ ఒక్కసారి కట్టిన చీర ఇంకొకసారి కట్టను అని అంటారు కదా, ఇంట్లో పెద్ద స్టోర్ ఉంది. అవునా? నేను సారీస్ చాలా ఎక్కువ కట్టుకుంటారా, కానీ అన్ని పంచేస్తూ ఉంటాను సారీస్. ఒకసారి ఎందుకంటే కట్టిన ఒకసారి ఇంకొకసారి మళ్ళీ కట్టిన అలానే దాచిపెట్టి ఉంచను. ఎవరికో ఒకరికి రిలేటివ్స్ చుట్టాలు అసలు ఎంత కాస్ట్లీ చీర అయినా ఒకసారి కట్టాక ఇంకొకసారి కట్టరా? ఇచ్చేస్తా. ఇప్పుడు సరే మనకి కలెక్షన్ వస్తుంది కదా, అంత కాస్ట్లీ కలెక్షన్ వస్తుంది, దాంట్లో నచ్చింది ఒకటి తీసేసుకుంటారా? ఇంకా పాకెట్ మనీ ఎందుకు మీకు, ఇంకేం ఖర్చులు ఉంటాయి మీకు? అకౌంట్స్ లో సెల్ఫ్ అని ఒకటి ఉంటది. ఓకే, సెల్ఫ్ ఇంచుమించు 824 పైన ఉన్నాయి. స్టోర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 824 శారీస్ సెల్ఫ్. సార్ రోజుకి ఒక చీర కట్టినా కూడా 824 కావు కదా? కాదురా, అందులో సగం పంచినవే చీరలు. ఇతను మ్యారేజెస్ కి వెళ్తున్నారా, ఎక్కడెక్కడ అన్ని పంచుతున్నారా, అన్ని నా అకౌంట్ లోనే వేసేస్తున్నారు. ఓకే, పంచినవి కూడా సెల్ఫ్ లోకి వస్తున్నాయా? నేను ఇంకా అన్ని అంటే సంవత్సరానికి ఒక చీర కట్టిన కొన్ని, అందులో కట్టినవి నా ఒక 400 అయితే పంచినవి ఒక 400. 1 year లో 400 అంటే రోజుకి 2 చీరలు అలా కూడా అలా ఎక్కడైనా వెళ్ళేవి ఇచ్చేవి ఉంటాయి కదా నా దాంట్లో అలా.
ఓకే, తప్పలేదు సార్, మీరు పాకెట్ మనీ బట్టలు ఇస్తే సరిపోతుంది. అందులో కొన్ని నావి, కొన్ని పంచినవి. పంచినవి. ఫస్ట్ స్టాక్ రాగానే నచ్చిన కలర్ కాంబినేషన్ నాకు కావాలని తీసుకుంటారా, చూసుకుంటారా మీరు? బట్టలు పెట్టింటారు సెలక్షన్ చేస్తున్నప్పుడే కొన్ని పక్కన నేను పర్చేస్కి వెళ్ళినప్పుడే వేవర్స్ దగ్గర నాకు నచ్చిన సారీ ముందే పెట్టేసుకుంటా. స్టోర్ బిల్ వేరే ఒకటి వస్తుంది, ఆ బిల్ నా బిల్ వేరేగా వస్తుంది.